అది ఇప్పుడు మీ లైను నా లైన్ కూడా సేమ్ అని కవిత అంటుంది కదా, ఆమె సామాజిక న్యాయం లైనే అంటుంది కదా. ఎవరు? కల్వకుంట్ల కవిత, కేసీఆర్ గారి కూతురు, తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అని ఒక పార్టీ పెట్టింది కదా ఆమె. అచ్చా, వచ్చిందా గుర్తింపు? గుర్తింపు ఇంకా రాలే, వస్తుందేమో. అంటే అప్లై చేసినట్టున్నారు, మరి ఆ పార్టీ జెండాలతోనే వాళ్ళు తిరుగుతున్నారు. చూస్తావు కదా, దాని ఎక్స్పైరీ డేట్ కూడా చెప్తుంది, ఏదో ఉన్నాడు చెప్తుంది, మనం చూస్తాం కదా. ఇప్పుడు ఆమె ఫైట్ ఏంది అసలు? ఆమె ఇండివిజువల్గా వాళ్ళ నాయన మీద అలిగి పార్టీ పెట్టుకుంటే దానికి మనకేం సంబంధం రఘు? వాళ్ళ నాయన మీద అన్న మీద అలిగి పార్టీ పెట్టుకుంది. అలిగి పార్టీలు పుట్టేటువంటివి ఉంటాయి రఘు, ఆకాంక్షల మీద. సామాజిక న్యాయం అంటుంది కదా ఆమె కూడా, బీసీలు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అంటే కల్వకుంట్ల కుటుంబం ఆస్తులన్నీ ప్రజలకు దారాదత్తం చేసి విజయనగరం వెళ్ళిపోవడమే సామాజిక న్యాయం. ఇప్పుడు మీ ఆఫీస్ మీద అటాక్ జరిగిన కేసులు ఏమైనా అసలు? అందులో ఎవరు అరెస్ట్ కాలేదు, ఏం కాలేదు, అసలు ఏం జరిగింది? మీకు భౌతికంగా ఆమె కనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫుట్బాల్ టీంలో ఆమె సబ్స్టిట్యూట్ ప్లేయరు. ఎవరు? కవిత. ఆయన టీంలో ఆమె ప్లేయర్? సబ్స్టిట్యూట్ ప్లేయర్ కాదు, సబ్స్టిట్యూట్ ప్లేయర్. ఓకే. ఆయనకి ఏం సంబంధం ఆ పార్టీకి ఆయనకు? మరి ఆయన ఆమెను ఎందుకు నియమించుకుంటాడు? మరి ఒక కౌన్సిల్ మెంబర్ని నా మీద హత్యాయత్నం జరిగితే ఆమె ఎట్లా బయట తిరగలుగుతుందండి? దానికి ఈ వ్యవహారం వెనకాల రేవంత్ రెడ్డి హస్తం లేదా? ఓకే. మాకు అన్నీ తెలుసు. ఇవి ఉండడం కూడా నయమే, ఎందుకంటే రేపు మేము వచ్చినాక చేస్తాం ఇటు పని. సో ఆమెని అంటే పొలిటికల్గానే జోకర్ అబ్బా, ఆమె గురించి ఇంత టాపిక్. తొలి వెలుగు లాంటి 2-3 నిమిషాలు, తొలి వెలుగు లాంటి ప్రజాశ్రేయస్సు కోరే తొలి వెలుగు లాంటి దాంట్లో ఆమె టాపిక్ ప్రజల గురించి మాట్లాడుకుందాం.